జిల్లా కుంటల మండలం ఎంకూర్ గ్రామంలో అక్ర ఇసుక తరలింపుపై పెద్ద వివాదం చెలరేగింది. ఇసుక దందా సమాచారాన్ని తహసీల్దార్ కమల్ సింగ్ కి అందజేసిన ఓ గ్రామస్తుడు ఎదుర్కొన్నది ప్రశంసలు కాదు, బెదిరింపులు. సమాచారం అందించిన వ్యక్తిని తహసీల్దార్ రహస్యంగా ఉంచకుండా బయట పెట్టడంతో ఆ వ్యక్తిపై కులం పేరిట దూషణలు, గొడవల వరకు వెళ్లిన ఘటన గ్రామంలో గొడవకు దారితీస్తుంది. సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఇదిలా ఉండగా అక్రమ ఇసుక వ్యాపారికి అండగా తహసీల్దార్ వ్యవహరించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల పేరిట జరుగుతున్న ఇసుక దందాపై పంచాయతీ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదులు చేరాయి. ఈ విషయంపై తహసీల్దార్ కమల్ సింగ్ ను మనోరంజని తెలుగు టైమ్స్ న్యూస్ ప్రతినిధి వివరణ కోరగా నాపై చేసిన ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. బుధవారం గ్రామంలో ఆర్ఐను పంపినాను. గ్రామంలో జరిగిన ఘటనపై అక్రమంగా నిల్వలు చేసిన ఇసుక నాసిరకం కాగా ఇందిరమ్మ ఇంటికి వాడొద్దని సూచించారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఎంతటి వారైనా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఊరు గ్రామం వెంకూర్ కుంటాల మండల్ అక్రమంగా ఇసుక కొడుతున్నదని నేను ఎంఆర్ఓకు కాల్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ దానికి చర్య తీసుకుంటా నేను నాకు ఆఫీస్కి వచ్చి మీరు కంప్లైంట్ ఇవ్వాలా, ఇప్పుడు ఎందుకు ఇచ్చిండు, ఈ రాత్రికి ఏం చేయాలా అని ఎంఆర్ఓ అన్నారు. సార్ నేను చెప్పినా సార్ మీరు దాని మీద చర్య తీసుకోవాలంటే పొద్దున సోమవారం వస్తా అని చెప్పిన. సోమవారం ఎందుకు రాలేవని వారం రోజులకు నాకు కాల్ చేసి ఎందుకు రాలేవు అది అని మాట్లాడిండు. మాట్లాడితే ఎవరైతే కొట్టిందో వాళ్ళ ముందర స్పీకర్ పెట్టి ఇక ఈతను కంప్లైంట్ చేసిండని ఆయనకి వినిపించడం, ఆయన నేను దారిపోన్న పోగా ఆయన వచ్చి నా గల్ల బట్టి కాలర్ బట్టి నాకు నూకేయడం, దొబ్బేయడం జరిగింది. నాకు కొట్టగలిగి నీకు మర్డర్ చేస్తా అది చేస్తా అని మాట్లాడిండు. అయితే నేను దాని మీదకి వెళ్ళి నేనే కంప్లైంట్ చేయాలా, చేయలేదు. చేయకపోతే ఆయన నాకు నూకేసి కొట్టి ఆయననే పోయి కంప్లైంట్ చేసిండు. తర్వాత పోలీసులు నాకు ఫోన్ చేస్తే నేను కంప్లైంట్ చేసిన. మా విలేజ్ ఇద్దరు ముగ్గురం పోయి కంప్లైంట్ చేసి వచ్చినాం. తెల్లారి నిన్న మేమందరం కలిసి ఊరోళ్ళమంతా కలిసి ఎంఆర్ ఆఫీస్కి పోయి సార్కి అడగడం జరిగింది, ధర్నా చేయడం జరిగింది. దాని మీద చర్య తీసుకుంటున్నాడు. సరే ఎంఆర్ఓ ఆ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు ఉన్న కేసు నేను ఎస్ఐకి చెప్పినా మీరు పోయి మాట్లాడండి అని చెప్పిండు. దాని మీద ఇది జరిగిన సంఘటన చెప్పాలి. అయితే ఎంఆర్ఓ ఎంత ఇక్కడ ఉష్కే ఇందిరమ్మ ఇండ్లు 3 వచ్చినాయి. ఇక్కడ అక్కడ కొత్త నివేంకూర్లో 2 వచ్చినాయి, 5 ఇండ్లు వచ్చినాయి. ఆ 5 ఇండ్లకు ఎంత కావాలో అంత కాకుండా ఉష్క పోసి ఇంకా డ్రంప్ చేసుకున్నాడు, బయట అమ్ముకుంటున్నాడు. అక్కడ డ్రంప్ చేసింది 50 ట్రిప్పుల దాకా డ్రంప్ చేసుకున్నారు. దానికి సీల్ చేయాలని ఎంఆర్ఓకు మేము కోరినాం, చేస్తా అని చెప్పిండు. ఇక ఏం చేస్తాడు దాని మీద చర్య తీసుకుంటాడా మరి ఇంతకు తీసుకోవడా, ఇంత దాకా జరిగింది విషయం నిన్న.